హాయ్ ఫ్రెండ్స్, దానవీరుడు సూర్యకర్ణుడు ఏడుస్తూ శ్రీకృష్ణుని, కృష్ణ, అసలు నా తప్పేంటో చెప్పు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఏమని సమాధానం చెప్పాడు? ఈరోజు ఆ వివరాలను మన వీడియోలో తెలుసుకుందాం. మహాభారతంలో అతిపెద్ద యోధుడు కర్ణుడు. ఈ రోజుకి అతని పోరాటం కథలుగా చెప్పుకుంటున్నాము. ఒకరోజు మహాభారత యుద్ధం సమయంలో కర్ణుడికి కృష్ణుడికి మధ్య సంభాషణ జరుగుతుంది. నేను పుట్టగానే నా తల్లి నన్ను వదిలేసింది. ఇలా పుట్టడం నా తప్ప? ద్రోణాచార్యుడు నాకు శిక్షణ ఇవ్వలేదు, ఎందుకంటే నేను క్షత్రియ పుత్రుని కాదు కదా. పరశురాముడు దగ్గరికి వెళితే అతను నాకు శిక్షణ ఇచ్చాడు. నేను విద్యలు నేర్చుకున్నాను. నా గురించి తెలిసి కోపగుతుడై ఏ విద్యను అయితే నేను ప్రత్యేకంగా నేర్చుకున్నాను, అత్యవసర సమయంలో అది ఉపయోగపడకపోతుందని నన్ను శపించాడు. ఎందుకంటే పరశురాముడు లెక్క ప్రకారం నేను క్షత్రియును కాను, అందులో నా తప్ప ఏమీ లేదు. అయినా సరే పరశురాముడు నన్ను శపించాడు. ద్రౌపది తన స్వయభయంలో కూడా నన్ను అవమానించింది, నన్ను శూద్రపుత్రుడైని సంబోధించింది. కుంతీదేవి నా జన్మ రహస్యం చెప్పింది. అప్పుడు కూడా తన కొడుకులను రక్షించుకోవడం కోసమే నా కుందులను దానం ఇవ్వమన్నది. నాకు ఏదైనా దక్కింది అంటే అది కేవలం దుర్యోధనుడు వల్లే దక్కింది. అందుకు ప్రతిఫలంగా నేను అతని పక్కన ఉండి యుద్ధం చేస్తే నేను తప్పు చేసినట్లు ఎలా అవుతుంది? ఈ మాటలన్నీ నాక శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు. నా పుట్టుక కారాగరంలో జరిగింది. నా పుట్టుక కన్నా ముందే నాకు చావు నన్ను ఎదురు చూస్తుంది. ఏ రోజైతే నేను పుట్టానో ఆ రోజే నా తల్లిదండ్రులకు దూరమయ్యాను. నా మేనమామ కౌసుడు నన్ను చంపాలనుకున్నాడు. నీ బాల్యం కనీసం యుద్ధాలు రథాలు మధ్య జరిగింది. నేను గోశాలల మధ్య పెరిగాను, గోవుల మలమ్మది పెరుగాను. నేను పెరుగుతూ పెద్దయ్యే సమయంలోనే నన్ను చంపాలని నా మేనమామే ప్రయత్నించాడు. వాళ్ళందరినీ ప్రతిఘటించాల్సి వచ్చింది. నాకు సైన్యం లేదు, శిక్షణ లేదు. జనానికి తిట్లు, వాళ్ల బాధకి నేనే కారణమని నిందించేవాడు. నీ గురువు నీకు శిక్షను ఇచ్చేటప్పుడు నాకు ఎవరు శిక్షణ కూడా ఇవ్వలేదు. 16 ఏళ్ల వయసులో గురువు సందీప్ దగ్గర చేరాను. నీకు నచ్చిన అమ్మాయిని ప్రేమించావు, నాకు నచ్చిన అమ్మాయి ఎప్పుడూ దొరకలేదు. నా బాల్యమంతా యమున దగ్గరే గడపాల్సి వచ్చింది. కాని నేను ఎక్కడో ఉండాల్సి వచ్చింది. జనాసంధుడి దగ్గర నుంచి రక్షించుకోవడానికి ఎలా చేయాల్సి వచ్చింది? దుర్యోధనుడు యుద్ధంలో గెలిస్తే అతని రాజ్యంలో నీకు ఎంతో కొంత దొరుకుతుంది. ధర్మరాజు యుద్ధంలో గెలిస్తే నాకేంటి లాభం చెప్పు? ఈ యుద్ధం యుద్ధయోగ్యం కారణంగా నన్ను అనేక మంది నిందిస్తారు, అనేక మంది శపిస్తారు. వాటన్నిటినీ భరించాల్సి ఉంటుంది. అమ్మల దుఃఖాన్ని, కోపాన్ని భరించాల్సి ఉంటుంది. నా అనుకునే వాళ్లకి నేను దూరం కావలసి ఉంటుంది. ఒక మాట గుర్తుంచుకోకరణ, ప్రతి ఒక్కరికి జీవితం కొన్ని పరీక్షలు పెడుతుంది. అందరికీ న్యాయమే దొరకదు. దుర్యోధనుడు అన్యాయాన్ని చూశాడు. తరప రాజు కూడా అన్యాయంతో బాధపడ్డాడు. మనం ఎంత అవమానం పడినా సరే, మనకి దక్కాల్సినది దక్కకపోయినా సరే మనకి నష్టమేమీ లేదు. కాని ఆపద వచ్చినప్పుడు మనం ఎదుర్కోవడమే మనం చేయాల్సింది. అలా చేయకపోతే ఈరోజు ఉండేది కాదు. అందుకే బాధపడడం మానేసే. జీవితం ఎప్పుడూ న్యాయం చేయదు. అలాగని అధర్మంగా బ్రతికెందుకు అవకాశం ఇచ్చినట్లు కాదు. ఈరోజు అర్జునుడు నేను ఖచ్చితంగా వధిస్తాడు. కర్ణుడి శ్రీకృష్ణుడితో మరో మాట అన్నాడు. నేను చావుకు సిద్ధంగా ఉన్నాను, మరి శక్తి సామర్థ్యాల సంగతి ఏమిటి అంటాడు. నువ్వు ఒక్కసారిగా గొప్ప కూలిపోతాం. ఇంక సామర్థ్యం గురించి చర్చే లేదు. అక్కడ భూమిలో కూలికిపోతుంది. అందులో ఇరుక్కున్న చక్రాన్ని తీయాల్సిందేప. ఇదే కాలచక్ర నియమం. అంజలి అక్షరంతో నిన్ను శిక్షించాల్సిందే. ఇది తత్రియే. ఈ నియమాన్ని నువ్వు పాటించాల్సిందే. అందుకే ఈ దుఃఖించడం మానేసే. ఈ శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. రాబోయే తరాలు నీ గొప్పతనాన్ని కథలుగా చెప్పుకుంటాయని ముగిస్తాడు. స్నేహితులారా, శ్రీకృష్ణుడు కర్ణుడు మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉంది? ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. హాయ్ ఫ్రెండ్స్.